జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా జరిగింది. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8,440 కోట్ల రూపాయల బడ్జెట్కు సభ ఆమోదం తెలిపింది. మేయర్ పోడియం చుట్టుముట్టిన బీఆర్ఎస్ సభ్యులను పలుసార్లు హెచ్చరించిన మేయర్ సభ నుంచి సస్పెండ్ చేసింది. బల్దియా ముందు బైఠాయించిన బీఆర్ఎస్ సభ్యులను అదుపులోకి తీసుకుని రామ్ గోపాల్పేట్ పీఎస్కు తరలించారు. ఇక బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ సభకు హాజరయ్యారు. ఎంఐఎం మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా ప్రశ్నోత్తరాలకే పరిమితమైంది. జీహెచ్ఎంసీ 10వ సర్వసభ్య సమావేశం స్వల్ప ఉద్రిక్తత మధ్య ముగిసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 8,440 కోట్ల బడ్జెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన ఈ సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం తెలిపారు. ఉదయం 10:30కు ప్రారంభమైన సభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రతన్ టాటాలకు నివాళులర్పించిన అనంతరం మేయర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్పై చర్చించకుండా తమ ప్రశ్నలపై చర్చ జరపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుపట్టారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుపడ్డారు. దీంతో సభను మేయర్ 5 నిమిషాలు వాయిదా వేసింది. ఆ తర్వాత మొదలైన సభలో మరోసారి గందరగోళం నెలకొనడంతో 4 కార్పొరేటర్లను మార్షల్స్ బయటకు పంపించారు. తమ కార్పొరేటర్లను బలవంతంగా బయటకు పంపించడం పట్ల బీఆర్ఎస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి సభను వాయిదా వేసిన మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన విరమించకపోవడంతో మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎక్స్ అఫీషియో సభ్యులను సస్పెండ్ చేశారు మేయర్. మార్షల్స్ వారందరినీ బలవంతంగా బయటకు తీసుకెళ్లడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని రామ్ గోపాల్పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మా మహిళా కార్పొరేటర్ల పైన కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఎందుకు చేసిండ్రు, ఈ విధంగా చర్యలు తప్పు అని మేయర్ గారిని ప్రశ్నిస్తే మొత్తం మా కార్పొరేటర్లని ఇవాళ మార్షల్స్ ద్వారా బయటికి గెంటేయడం జరిగింది. ఎందుకంటే మా సుమారు 44 మంది కార్పొరేటర్లని ఈ విధంగా గెంటేయడం వలన వాళ్ళ యొక్క డివిజన్లలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించకుండా ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెండ్ తర్వాత తిరిగి సభను ప్రారంభించిన మేయర్ ప్రశ్నోత్తరాలపై చర్చకు అనుమతిచ్చారు. గ్రేటర్లో స్ట్రీట్ లైట్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్, నాలాల అభివృద్ధి, డ్రైనేజ్, పారిశుద్ధ్య కార్మికుల కొరతపై బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం ప్రశ్నలు అడిగారు. స్పందించిన జీహెచ్ఎంసీ కమిషనర్ నెల రోజుల్లో సభ్యులు అడిగిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వేసుకొచ్చిన టీషర్ట్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులను నిరసిస్తూ భిక్షాటన చేసిన తమను అడ్డుకున్నారని, టీషర్ట్స్ వేసుకొచ్చిన బాబాను ఎందుకు లోపలికి అనుమతించారని నిలదీశారు. దీంతో కొద్దిసేపు బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరగడంతో మేయర్ సభను మరోసారి వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. కావాలనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్పై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించే సమయం బీఆర్ఎస్ కు లేదన్న కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీహెచ్ఎంసీకి కావలసిన నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రతిసారి కొట్లాటనే జరిగితే ఈ కౌన్సిల్ కి ఇజ్జత్ ఉండదు. ఈ కౌన్సిల్ ని ఒక మంచి రూపంగా తీసుకురావాల్సిన బాధ్యత సభ్యులందరిపైన ఉన్నది. వాళ్ళందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసినాం, కానీ టీఆర్ఎస్ సభ్యులు ఒప్పుకోలే. మళ్ళా వాళ్ళ ప్రవర్తన చూపించిర్రు. కుక్కతో ఎట్లయితే వంకర ఉంటుందో అదే విధంగా వాళ్ళు అదే విధంగా ప్రవర్తించారు. సోదరుడు ఫసీయుద్దీన్ పై దాడి చేసిండ్రు. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన సమస్యలపై మీరు గలమెత్తమంటే వాళ్ళు అవసరం లేదనే విధంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఎవరు పంపించే విధానం లేదు, ఎవరిని పంపించలేదు. సభ సజావుగా జరగాలంటే వాళ్ళు కోఆపరేషన్ అవసరం అని కూడా మేము పొద్దున్న నుంచి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. 2 సార్లు సభ అర్జెంట్ అయినాక కూడా లోపల కూర్చోబెట్టి మాట్లాడినాం, ఎవరు వినలేదు. ఎన్నిసార్లు అడిగినా బతిలాడినా కూడా వాళ్ళు సభకు సహకరించలేదు. ప్రభుత్వాల నుంచి ఎప్పుడు కూడా పైసలు రాలే జీహెచ్ఎంసీకి. జీహెచ్ఎంసీ పైసలనే ప్రభుత్వాలు వాడుకునే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈసారి జీహెచ్ఎంసీ మొత్తం అప్పుల పాలు చేసి బీఆర్ఎస్ నాయకులు పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పరిస్థితి చూసి 10,000 కోట్లు, 1,000 కోట్లు, 3,500 కోట్లు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదే కాక గతంలో టీఆర్ఎస్ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు అప్పుడు అక్కడ విదేశాలకు పోయి పర్యటించి నేను ఆ కంపెనీ తీసుకొచ్చా, ఈ కంపెనీ తీసుకొచ్చా, ఇన్ని ఉద్యోగాలు తీసుకొచ్చా, అన్ని ఉద్యోగాలు తీసుకొచ్చా అన్నారు. కానీ అది పేపర్ వర్కే కనపడ్డది, ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్ అమలు కాలే.
అటు ఎంఐఎం మాత్రం సభలో ప్రశ్నోత్తరాలకే పరిమితమైంది. కాంగ్రెస్, బీజేపీ కౌంటర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పాత బస్తీలోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చింది. దావోస్ పర్యటనలో సీఎం రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులపై ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు సభ్యులు. అయితే గత వారం రోజుల నుంచి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన క్రమంలో సభలో ఆ ప్రస్తావన, హడావిడి ఎక్కడా కనిపించలేదు. 4 ఏళ్ల నుంచి నిర్వహించిన కౌన్సిల్ సమావేశాల్లో ఈ బడ్జెట్ సమావేశం మంచిగా జరిగిందన్నారు మేయర్ విజయలక్ష్మి. కార్పొరేటర్లంతా కలిసికట్టుగా ఉంటూ డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం కృషి చేయాలని సూచించారు.